నమస్తే. వెల్కమ్ టు పురా లోకల్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఫోన్లో వేధింపులు కలకలం రేపాయి. అర్ధరాత్రి మేయర్కు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు ఓ ఆగంతకుడు. మేయర్ విజయలక్ష్మితో పాటు ఆమె తండ్రికి కేశవరావు అంతు చూస్తానంటూ అర్ధరాత్రి ఫోన్ కాల్స్తో పాటు వాయిస్ మెసేజ్ పంపి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇటీవల బోరబండలో చనిపోయిన సర్దార్కు సంబంధించిన వ్యక్తిగా చెప్పుకొచ్చాడు ఆగంతకుడు. అసభ్యకరమైన పదజాలంతో బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ మేయర్ పీఆర్ఓ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. మేయర్ పీఆర్ఓ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా బూరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ బూరబండకు చెందిన సర్దార్ ఇటీవల సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. సర్దార్ మరణం రాజకీయ రంగు పులుముకుంది. బూరబండలో కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఆయన కుటుంబ సభ్యుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకే బాబా ఫసీయుద్దీన్పై బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. సర్దార్ మరణాన్ని బీఆర్ఎస్ రాజకీయం కోసం వాడుకుంటుందని ఫైర్ అయింది. ఈ నేపథ్యంలో సర్దార్ మనిషినంటూ గుర్తు తెలియని వ్యక్తి మేయర్కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడడం గమనార్హం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.